చాలా మంది కోలుకోలేని రోగాలతో బాధపడుతూ ఉంటారు. ఆ రోగాలు ఎప్పటికీ నయం కావు. ఈ సమయంలో వాలంటరీగా చనిపోవాలని కొందరు అనుకుంటారు. దీన్నే మెర్సీ కిల్లింగ్ అంటారు. మెర్సీ కిల్లింగ్ అంటే తెలుగులో కారుణ్య మరణం. కారుణ్య మరణాలను అమలు చేసేందుకు యాక్టివ్ యూథనేషియా, పాసివ్ యూథనేషియా అనే రెండు పద్ధతులు ఉంటాయి. ప్రాణాంతక జబ్బుతో బాధపడుతూ ఎంత మాత్రం బతకరని తెలిసిన రోగుల విషయంలో కొన్ని దేశాలు యాక్టివ్ యూథనేషియాను, మరికొన్ని దేశాలు పాసివ్ యూథనేషియాను అమలు చేస్తున్నాయి. యాక్టివ్ యూథనేషియా అంటే ప్రాణాలు తీసే ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మృత్యువును ప్రసాదించడం. పాసివ్ యూథనేషియా అంటే చికిత్సను ఆపేసి లైఫ్ సపోర్ట్ వ్యవస్థను తొలగించి రోగి తనంతట తానే చనిపోయేలా చేయడం. ఈ మెర్సీ కిల్లింగ్ పై వివిధ దేశాల్లో ఉన్న రూల్స్ ఒకసారి చూద్దాం. అమెరికాలో ఉన్న 50 స్టేట్స్ లో ఈ కారుణ్య మరణాలను నిషేధించారు. మొంటానాలో మాత్రం కొన్ని సందర్భాల్లో మాత్రమే దీన్ని అనుమతిస్తారు. కొలంబియాలో ఈ చట్టాన్ని 1997లో తీసుకొని వచ్చారు. కేవలం ఒక డాక్టర్ ద్వారానే చనిపోవడానికి ఒక డ్రగ్ ఇస్తారు. ఇప్పటిదాకా 200 మంది యూథనేషియా ద్వారా చంపబడ్డారు. నెదర్లాండ్స్ లో ఈ చట్టాన్ని 2002లో తీసుకుని వచ్చారు. భరించలేని నొప్పి కలిగి ఉన్నవారు, నయం కాని రోగాలకు గురయ్యేవారు లేదా వయసు పైబడిన వారు ఈ విధంగా చనిపోవడానికి అర్హులు. ఆస్ట్రేలియాలో ఈ చట్టాన్ని 2019లో తీసుకుని వచ్చారు. అతి కొన్ని నెలలు బ్రతుకుతారు అనుకునే వారు మాత్రమే ఈ చట్టానికి అర్హులు. బెల్జియం, స్పెయిన్, న్యూజిలాండ్, పోర్చుగల్ ఇలా మరికొన్ని దేశాల్లో మెర్సీ కిల్లింగ్ ని అనుమతించేలా చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇక భారత్ విషయానికి వస్తే మన దేశంలో ఎటువంటి కారుణ్య మరణాలకు అనుమతి లేదు. ఒకవేళ ఏ డాక్టర్ అయినా యూథనేషియా ప్రయోగిస్తే అతనిపై చర్యలు తీసుకునేలా చట్టాలున్నాయి. దీంతో దేశంలో కారుణ్య మరణాలను అనుమతిస్తూ ముసాయిదా బిల్లును కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించింది. దీనిపై ముందుగా ప్రజాభిప్రాయం కోరుతామని, వారి నుంచి వచ్చే సూచనలు పరిగణలోకి తీసుకుని సమగ్ర చట్టాన్ని రూపొందిస్తామని సర్కార్ తెలిపింది. కారుణ్య మరణాలను అనుమతించేందుకు ప్రొటెక్షన్ ఆఫ్ పేషెంట్స్ అండ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్టంలో సవరణలు తీసుకురావాలి. ఇది తీసుకొస్తే డాక్టర్లకు వివిధ మార్గదర్శకాలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ చట్టాన్ని తేవడానికి కేంద్రం తర్జన భర్జన పడుతుండగా సుప్రీంకోర్టు మెర్సీ కిల్లింగ్ కి అనుమతిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. కానీ పాసివ్ యూథనేషియా పద్ధతిలో మాత్రమే ఈ విధంగా చేయొచ్చని ఆర్డర్లో తెలిపింది. అంటే పేషెంట్ లైఫ్ సపోర్ట్ తీసేసి వారు చనిపోయేలా అంగీకరించింది. కాకపోతే మన దగ్గర కూడా యాక్టివ్ యూథనేషియాని అనుమతించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ యూథనేషియా గురించి ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా మాట్లాడుకోవడం జరిగింది. దానికి కారణం నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ అక్ట్. అతను తన భార్యతో కలిసి ఒకేసారి చనిపోవడానికి నెదర్లాండ్స్ ప్రభుత్వాన్ని కోరాడు. అతని వయసు 90 ఏళ్లు దాటడం, వివిధ రోగాలతో బాధపడుతుండటంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో వీరి మధ్య 70 ఏళ్ల ప్రేమ బంధానికి తెరపడింది. 1977 నుండి 1982 వరకు ప్రధానిగా సేవలందించిన వాన్ అక్ట్ 93వ పుట్టినరోజు జరుపుకున్న 3 రోజుల తర్వాత స్వగ్రామమైన నిచ్మిగెన్ లో తన ప్రియమైన భార్య యూజీని చేతిలో చేయి వేసి ఆమెతో పాటే మరణించారని ఆయన స్థాపించిన హక్కుల సంస్థ వాన్ అక్స్ క్లబ్ ప్రకటించింది. 2019లో బ్రెయిన్ హెమరేజ్ బారిన పడిన వాన్ అక్ట్ ఆ తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయారు. ఒకరిని విడిచి మరొకరు జీవించలేమని నిర్ణయించుకున్న ఆ దంపతులు కారుణ్య మరణాన్ని ఎంచుకున్నారు.